ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజుల్లో అల్పపీడనం మరింత బలపడే ఛాన్స్ ఉండడంతో వర్షాలు పడనున్నాయి. నేడు అల్లూరి, ఏలూరు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, పల్నాడు జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయి. ఇక గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తాయింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, శ్రీదేవి చూసుకుంటే ఏదైతే అల్పపీడనము ఇప్పుడు కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే 1-2 చోట్ల భారీ వర్షాలకు అల్పపీడనం కారణంగా 1-2 చోట్ల భారీ వర్షాలకు కూడా అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరించారు. ఏదైనా చూసుకుంటే ఏదైనా వాయువు బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క అల్పపీడనం కొనసాగుతుందని కూడా భారత వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే చెప్పారు. ఇది రాబోయే 2 రోజులు కూడా మరింత బలపడే అవకాశం ఉందని కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెబుగా, అయితే అటు మత్స్యకారులు అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఒకవైపు స్థానికమైన విశాఖ వాతావరణ శాఖ అధికారులతో పాటుగా అటు కేంద్ర రాష్ట్రంలో కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. అయితే దీని ప్రభావంతో ఏదైతే ఉపరితల ఆవర్తనం విస్తరించిన నేపథ్యంలో నేడు ఈ రోజు అయితే అల్లూరు, సీతారామరాజు జిల్లా అదేవిధంగా ఏలూరు జిల్లాలో కూడా 1-2 చోట్ల కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పారు. అది చూసుకుంటే తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయని కూడా, అది కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లదని కూడా ఇప్పటికే హెచ్చరించారు. దక్షిణాదిలో కూడా భారీగా వర్షాలు గాలులు కూడా వేస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపగా, నైరుతి ఋతుపవనాలు కూడా రాజస్థాన్లో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా తప్ప దేశంలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా కొన్ని విస్తరించి ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే వాయు బంగాళాఖాతాలు ఏర్పడిన తాజా అల్పపీడన ప్రభావంతో ఇతర వాతావరణ పరిస్థితుల వల్ల కూడా రానున్న వారం రోజులు కూడా దేశవ్యాప్తంగా అత్యంతంగా ఎక్కువగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే వాతావరణ పరిస్థితులపై కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేసినట్లు తెలిపింది. చూసుకుంటే దక్షిణాది నైరుతి ఋతుపవనాలు కూడా చురుకుగా కొనసాగుతున్నందుకు కూడా అటు కేరళ, కర్ణాటక, తెలంగాణ తీర ప్రాంతాల్లో కూడా, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ తదితర ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఏదైనా చూసుకుంటే 2-3 రోజుల్లో కూడా అటు తెలంగాణ, రాయలసీమ బలమైన ఎదురుగాలులు 2 రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. రైట్ నరసింహ, థ్యాంక్ యూ.